పూర్వకాల కథ పిల్లలపై దృష్టి ఎందుకంటారు? చాలా పూర్వం ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పుట్టిన పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా చిరునవ్వుతో ఉండేవారు. కాని ఒక విచిత్రమైన విషయం గమనించారు పెద్దలు. చాలా చిన్న పిల్లలను ఎక్కువగా బయటకు తీసుకెళ్తే వాళ్లు ఏడవడం, అకస్మాత్తుగా జ్వరం, నిద్రలేమి, ఏ కారణం లేకుండా అలసట ఇవన్నీ ఎక్కువయ్యేవి. అప్పుడు గ్రామంలోని వృద్ధులు ఇలా చెప్పారు: ఈ పిల్లలు దేవుడి వరం. వీళ్ల శక్తి చాలా సున్నితమైనది. ఎక్కువమంది చూపులు, ఆశ్చర్యం, అసూయ అన్నీ కలిసి పిల్లలపై దృష్టిలా పడుతుంది. దృష్టి అంటే ఏమిటి? పూర్వకాల నమ్మకం. పూర్వకాలంలో ప్రజలు నమ్మారు, పిల్లల్లో శక్తి అంటే ప్రాణశక్తి బలహీనంగా ఉంటుంది. పెద్దల భావాలు, చూపులు పిల్లలపై ప్రభావం చూపుతాయి. అందుకే దృష్టి తగిలింది అంటారు. అందుకే కాటుక పెట్టడం, నల్లదారం కట్టడం, దిష్టి తీయడం, ఇంట్లోనే ఎక్కువగా ఉంచడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. కథలో మలుపు. ఒక తల్లి తన బిడ్డను ఎప్పుడూ బయటకు తీసుకెళ్లేది. బిడ్డ తరచూ అస్వస్థంగా ఉండేది. ఒక ఋషి వచ్చి అన్నాడు: బిడ్డను దాచడం కాదు తల్లి, సమయం చూసి బయటకు తీసుకెళ్లాలి. సూర్యుడు మృదువుగా ఉన్నప్పుడు, గాలి శుభ్రంగా ఉన్నప్పుడు. అప్పటినుంచి పిల్ల ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు శాస్త్రీయ కారణం, సైన్స్. ఇప్పుడు మనకు తెలిసిందేమిటంటే చిన్నపిల్లల ఇమ్యూనిటీ తక్కువ. బయట ధూళి, బ్యాక్టీరియా త్వరగా ఇన్ఫెక్షన్ ఇస్తాయి. శబ్దం, జనాలు, చిన్నపిల్లలకు స్ట్రెస్. ఎక్కువ చేతుల్లోకి వెళ్లితే జర్మ్స్ పాస్ అవుతాయి. ఇవన్నీ కలిపి పూర్వకాలంలో దృష్టిగా చెప్పారు.